ప్రభుత్వం మంచిగా చేస్తుంది ఎవడాడు అన్న సన్నాశివుడు దోసేశారు నా కొడుకులు. కనీసం ఒక చెంటు పొలం పూడ్చుకుని ఇల్లు కట్టుకుందామన్నా ఆడికి 10,000 లంచం దింగారు. మట్టి తోలుకుంటా కూడా లంచం దింగారు. బాబు గారండి ఏం చేయలేదు మాకు. మేము ధాన్యం పండించిన ధాన్యం 3 నెలల వరకు కూడా ధాన్యానికి రూపాయి రాట్లా. మేము ముందు కట్టకు ఒక 100 రూపాయలు తక్కువైతే మాకు ఎవడు ముందు కట్టించేవాడు లేడు. మరి ఆ 3 నెలల వరకు డబ్బు రాకపోతే రైతులు కూలీలు ఏం బాధపడతారో, రైతులు ఎంతవరకు తెచ్చి పెడతారో. ఇప్పుడు ధాన్యం చేలు మునిగిపోయినా దాని గురించి రెస్పాన్స్ లేదు, అసలు ఏం 1 రూపాయి కూడా లేదు. శుభ్రంగా రైతులు ప్రశాంతంగా గుండె మీద చేసుకుని పడుకుంటాం. అది మాకు కావాల్సింది. అది జగన్ గారి ప్రభుత్వం మంచిగా చేస్తుంది ఎవడాడు అన్న సన్నాశివుడు, ఆ సన్నాశివుడు అంట. రైతు అనేవాడు కావాల్సింది చంద్రబాబు నాయుడు. ఏం మురిగిపోయినట్టయినా కొనిచ్చాడు ఆయన. మంచి ఏంటి చెడ్డ ఏంటి అని చేసేవాళ్ళు, మంచి చెడ్డ అడిగేవాళ్ళు. ఇప్పుడు జగన్ పార్టీ వచ్చిన తర్వాత మాకు అసలు ఏ సర్వే లేదు, ఏమి లేదు, ఏ రెస్పాన్స్ లేదు. ఒక పని చేయలే. ఒక రోడ్డు చూసారా? మీరే నడుతున్నారు కదా రోడ్లు, ఏ రోడ్డు అని ఒక గొయ్యేశారా? దోసేశారు. వైఎస్ఆర్ వాళ్ళు దోసేశారు నా కొడుకులు. కనీసం ఒక చెంటు పొలం పూడ్చుకుని ఇల్లు కట్టుకుందామన్నా ఆడికి 10,000 లంచం దింగారు. మట్టి తోలుకుంటా కూడా లంచం దింగారు. మరి ఇంకా ఏం బతాడు మానవుడు అనేవాడు? ఎప్పుడన్నా మంచి నూనె ప్యాకెట్ 200 అమ్మిందా మీ సర్వీస్లో? మీకు కనీసం 10 సంవత్సరాలు వయసు వచ్చి ఉంటుంది. మరి ఆ 200 రూపాయలు మంచి నూనె ప్యాకెట్ అమ్ముతుంది. ఎచ్చాలు కొనలేకపోతున్నారు. ఇవాళ ఎట్ట బతారు మానసంగా రైతులు అనేవాళ్ళు, లేబర్ కానీ.